కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాష్ హత్య ఇప్పుడు భారతదేశంలో సంచలనంగా మారింది. డీజీపీ పదవి అంటే అంత చిన్న చితక పదవి కాదు. పోలీసు శాఖలోనే హోంమంత్రి తర్వాత అత్యధిక పవర్ఫుల్ పోస్ట్ డీజీపీ పదవి. ఐపీఎస్ అధికారులు అందరూ కూడా డీజీపీలు కాలేరు. చిన్న వయసులో ఆ డిగ్రీ అయిపోగానే ఐపీఎస్ సాధించిన వారు మాత్రమే డీజీపీ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి డీజీపీ, కర్ణాటక డీజీపీ 2015 నుంచి డీజీపీగా పనిచేసిన ఓం ప్రకాష్ హత్యకు గురయ్యాడు. ముఖ్యంగా వీవీఐపీ ఇళ్లలో బయట వారి కన్నా కూడా ఇంట్లో సభ్యులు, బంధువుల వల్లే అతి ప్రమాదము అనే విషయం మరోసారి రుజువైంది. మహారాష్ట్రలో ఒక బీజేపీ కీలక నేత 15 సంవత్సరాల క్రితం తమ్ముడు చేతులు హత్యకు గురైన విషయం మనకు తెలిసింది. కేంద్ర మంత్రిగా పనిచేసిన వ్యక్తి కూడా. ఆయన ఉంటే ప్రధానమంత్రి పదవికి కూడా పోటీలోకి వచ్చేవాడు. అలాంటి వ్యక్తిని తమ్ముడే హత్య చేశాడు. అంటే వేరే వాళ్ళు వెళ్ళడానికి అవకాశం లేదు, సెక్యూరిటీ ఉంటుంది. డీజీపీ ఓం ప్రకాష్ను కూడా ఆయన భార్య పల్లవి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. ఆస్తుల వివాదాలు గత కొంతకాలంగా కొనసాగుతూ ఉన్నాయి. డీజీపీ ఓం ప్రకాష్ ఒకవైపు, భార్య పిల్లలంతా మరొక వైపు ఉన్నారని తెలుస్తూ ఉంది. ఆయన మీద కొన్ని వేరే కథనాలు కూడా వస్తూ ఉన్నాయి. ఒక యువతని ట్రాప్ చేశాడని, ఆ యువతతో పిల్లలను కూడా కన్నాడని, ఆస్తులు మొత్తం ఆ యువతకి వెళ్ళిపోతూ ఉన్నాయని, ఆ బెంగతో, ఆ భయంతో భార్య పిల్లలు కలిసి మాజీ డీజీపీని హతమార్చారనే విషయాలు కూడా విచారణ జరుగుతూ ఉంది. రాబోయే 24 గంటల్లో కర్ణాటక పోలీసు ఉన్నతాధికారులు దీని మీద ప్రెస్ మీట్ పెట్టబోతా ఉన్నారు. ఇప్పటికే మాజీ డీజీపీ ఓం ప్రకాష్ కుటుంబ సభ్యులను మొత్తాన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు. వారు విచారించిన తర్వాత ఆ విచారణ ఫలితాలతో పోలీసు అధికారులు ఒక ప్రెస్ మీట్ పెట్టబోతా ఉన్నారు. ఇప్పటికే ఓం ప్రకాష్ భార్య హత్య చేసిన తర్వాత ఒక డీజీపీ ఐపీఎస్ గ్రూప్లో మెసేజ్ కూడా పెట్టినట్టు తెలుస్తూ ఉంది. దీని మీద పోలీసు అధికారులు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మనం మరో వీడియోలో మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.